మన బలుపు ఏదో చూపించేసుకుందాం అంటే అక్కడ ఆల్ బలుపు చూపిస్తారు అంతే. ఏమో నేనైతే ప్రోమో చూసాను, చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆడు ఓవర్ యాక్టింగ్ బాగా ఎక్కువైంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఏదో చూపించుకుందాం, మన టాలెంట్ని చూపించుకుందాం చాలామంది వెళ్తారు. కానీ అంటే మనోడు ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చూపిస్తే నన్ను సెలెక్ట్ చేస్తారేమో అని అనుకుంటున్నాడు. అక్కడే తొక్కేస్తారనే విషయం తెలియట్లేదు మనోడికి అంతే. ఎలా ఉంటే సెలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కదా, అట్లా పిచ్చి పిచ్చి శాస్త్రాలు, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి డైలాగులు చెప్తేనే సెలెక్ట్ చేస్తారు. అదే స్టేజ్ మీద మాస్క్ మ్యాన్ కాకుండా ఉత్తర ప్రశాంత్ అని చెప్పి ఒక అబ్బాయి కాలు పట్టుకుని నన్ను సెలెక్ట్ చేయండి అని చెప్పేసి, మరి అలా ఉంటే కరెక్ట్ అంటారా, ఇలా ఉంటే కరెక్ట్? మరీ అంత దిగజారిపోతే బాగోదు, అలానే మరీ అంత హైప్ ఇస్తే బాగోదు. ఏదో మీడియంలో చేసుకుంటే మనకంటే ఇది వస్తుంది అంతే, మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటారు. అంతేగాని మనకుంది కదా వచ్చింది అవకాశం, మనం నిరూపించేసుకుందాం, మన బలుపు ఏదో చూపించేసుకుందాం అంటే అక్కడ ఆల్ బలుపు చూపిస్తారు అంతే, అంతమించి ఏమి ఉండదు. ఇప్పుడు వాళ్ళ జడ్జెస్గా బిందుమాది వచ్చింది, నవదీప్ వచ్చాడు, అభిజిత్ చాలా రోజుల తర్వాత వచ్చాడు. సో వీళ్ళు ఎలా ఉండబోతుంది, మళ్ళీ వస్తే బాగుంటుంది అంటారా ఎట్లా? వద్దన్న, ఒకసారి ఆల్రెడీ చూసేసిన తర్వాత మళ్ళీ చూస్తే బాగోదు. మళ్ళీ కొత్త మొహంలో చూద్దాం, మళ్ళీ పాత మొహాలు ఎందుకని. వీళ్ళ ముగ్గురు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? బిందుమాధవి, అభిజిత్, నవదీప్. అంటే నవదీప్ అన్న. అభిజిత్ కాదంటారా? అభిజిత్ అనేమో నాకు పెద్ద ఇది కాదు, కానీ నాకు నవదీప్ అన్న చాలా బాగా ఇష్టం. బాగా మాట్లాడతాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. సో ఇప్పుడు కామన్ మ్యాన్ అని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేస్తున్నారు, కొన్ని లక్షల మంది ఇచ్చారనమాట. నాకు తెలిసితే బిగ్ బాస్ వాయిస్ తీసేసి మన కొండవస లక్ష్మణరావు గారు ఉన్నారు కదా, అయితే ఓకే అంటారు. ఆయన వాయిస్ పెడితే బాగుంటుందని అనుకుంటాను, ఎందుకంటే కామెడీగా ఉంటుంది కాబట్టి. అందరూ సీరియస్గా కాకుండా కామెడీగా అప్పుడప్పుడు బాగుంటుంది నా ఫీలింగ్. అంతే, బిగ్ బాస్ వాయిస్ ఉంటేనే బాగుంటుంది. బిగ్ బాస్ షోకైనా అందమైనా సరే ఆ వాయిస్ బాగుంటుంది. సో ఈ సీజన్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ కలిసి ఆడుతాను అంటున్నారు, ఇది వర్కౌట్ అవుతుంది అంటారు? హిట్ అవుతుంది ఈ సీజన్? హిట్ కాదని ఫట్ అవుద్దన్న, ఎందుకంటే కొలాబరేషన్ అయిపోయి అదో రకమైన ఇది వచ్చేస్తుంది. అంటే కామన్ మ్యాన్ ఏమో వేరేలా బతుకుతాడు, సెలబ్రిటీ ఏమో వేరేలా బతుకుతాడు. ఎందుకంటే వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటుంది, కల్చర్లోనైనా సరే, మాట తీరులోనైనా సరే, ప్రవర్తనలోనైనా సరే. ఏమో అందరూ మిక్స్ అవుతారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనం చూడగలుగుతాం అంతే. బ్రో, చాలా మంది ఏమంటున్నారంటే ఈ కామన్ మ్యాన్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ టీఆర్పీ కోసం మాత్రమే చేస్తున్నారు, సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ లేవని అంటున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా అయితే నేను అది కూడా అదే అంటానన్న, ఎందుకంటే ఎక్కువ సెలబ్రిటీస్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మనం చూసుకోవాలని మన ఇండస్ట్రీ అనుకుంటుంది. తర్వాత ఏదో ఒక్కరినే ఇద్దరు సెలెక్ట్ చేస్తారేమో అని నా ఫీలింగ్ అంతే. సో ఆ కామన్ మ్యాన్ వస్తే ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓట్లు పడవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓన్లీ టీఆర్పీ కోసం ఫస్ట్ కామన్ మ్యాన్ని తీసుకున్నాం, వాళ్ళు టాలెంట్ లేకనో లేకపోతే ఏదో చెయ్యకనో ఎలిమినేట్ అయిపోయారు అంటారా? కానీ మనం ఏంటంటే మన కామన్ మ్యాన్ కాబట్టి మనం కామన్ మ్యాన్గా ఆలోచిస్తాం కాబట్టి మన కామన్ మ్యాన్ లైక్ చేస్తాం, సెలబ్రిటీస్ లైక్ చేయం. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఎప్పటికైనా వాళ్ళకు ఉండే అవకాశాలు వాళ్ళకు ఉంటే వాళ్ళు చేయాల్సిన స్టైల్లో వాళ్ళు చేసుకుంటూ బతుకుతారు. కానీ కామన్ మ్యాన్ అలా బతకడు కదా అన్న, కానీ మనం కామన్ మ్యాన్ లైక్ చేస్తాం. సో మరి ఈసారి బిగ్ బాస్లో 2 houses అని అంటున్నారు, ఒకటి కామన్ మ్యాన్కి, ఒకటి సెలబ్రిటీస్కి అన్నట్లుగా బయట టాక్ నడుస్తుంది. మీరేమంటారు, ఇలా పెడితే షో నడుస్తుంది అంటారు? అంటే అట్లా పెడితే బాగోదన్న, అది ఎవరికాల్లో సపరేట్ పెడితే బాగోదు. బిగ్ బాస్ హౌస్ అనేది ఒకటే ఉంటుంది, బిగ్ బాస్ అనేది 2 ఉండదు కదా. ఎవరికైనా ఒక బ్రెయిన్ ఉంటుంది, 2 బ్రెయిన్లు ఉండవు, ఒక బ్రెయిన్ ఉంటుంది కాబట్టి అందరిని ఒక దాంట్లో పెడితేనే బాగుంటుంది. సో ఓవరాల్గా బిగ్ బాస్ షో మీద మీ అభిప్రాయం? బిగ్ బాస్ షో మీద నా అభిప్రాయం ఏంటంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాం మన అందరం. ఎందుకంటే ఏదో రేపేం జరుగుతుంది మనకు టెన్షన్ వస్తే, వాళ్ళే ఉంది షూట్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మనం చచ్చిపోతాం, మన తలకాపడి వస్తుంది అంతే. ఇప్పుడు ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక ముస్లాం ఉంది కదండి, నాకు ఓట్లు పడకపోతే నేను కొడతానని చెప్పేసి అంటారు కదా, అంటే గంగమ్మ టైప్. మీరు ఎలా చూస్తారు, అట్లా యాటిట్యూడ్ ఓకేనా? మరి కొట్టాలన్నా, కొట్టకపోతే ఎలా? కొడితేనే కదా, దెబ్బ పడితేనే కదా మనిషి మారేది. అంతే, కొడితేనే అర్థం అవుతుంది. అలానే కొట్టయితే మాత్రం ఊరుకోరు కదా. సో బిగ్ బాస్ షో బెస్ట్ షో అనుకోవచ్చా? అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేదా కొన్నిసార్లు లైఫ్ కూడా ఉంటుంది, కొన్నిసార్లు మెసేజ్ కూడా చూపిస్తారు, దీనివల్ల యూస్ ఉంటుంది అంటారా? జనాలకి చూడొచ్చా? బిగ్ బాస్ వల్ల చాలా మందికి లైఫ్ వచ్చిందన్న, చాలా మందికి లైఫ్ వచ్చింది. బిగ్ బాస్ వల్ల చాలా మంది లైఫ్ వచ్చింది, బిగ్ బాస్ వల్ల కొంతమంది డల్ అయిపోయారు. సో కామన్ మ్యాన్ పేరు మీద ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరు కామన్ మ్యాన్స్ లేరు అంటున్నారు అందరు. కామన్ మ్యాన్ ఎవరు తీసుకోరన్న, ఎంతవరకు ఈ పాపులర్ అయిన వాళ్ళు, ఈ యూట్యూబర్స్ని వీళ్ళనే తీసుకుంటారు తప్ప మళ్ళీ కామన్ మ్యాన్ తీసుకోవాలి. ఎందుకు మరి కామన్ మ్యాన్ పేరు పెట్టడం, దీనికి మరి పెట్టడం అలా పెడతారు. మనం ఏంటంటే మనం థ్రిల్గా మనం ఫీల్ అయిపోయి కామన్ మ్యాన్ తీసుకుంటారు, మనం థ్రిల్గా ఫీల్ అవుతాం. కానీ ఏంటంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు. మనం ఎన్నన్నా సరే, మనం ఎన్ని మాట్లాడినా సరే అక్కడ జరుగుతూనే ఉంటుంది, మనం జరుగుతాం.